వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అరెస్టుపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. ఎప్పుడు ఐటీ అనేవాడని ఇప్పుడు జైల్లో ఉన్నాడని కామెంట్. ముక్కాల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వేముల ప్రారంభోత్సవాలు. తెలంగాణ ప్రజలపై సీఎం కేసీఆర్ కు ఉన్నంత ప్రేమ మరెవరికీ ఉండదని వెల్లడి. కాంగ్రెస్ పార్టీలో చేరిన వికారాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి. కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్. గవర్నర్ను కలిసిన ఏపీ టీడీపీ నేతలు. చంద్రబాబు అరెస్టుపై ఫిర్యాదు. ఇక డీటెయిల్స్ చూస్తే అప్పట్లో చంద్రబాబు ఐటీ అనేవాడు. పాపం చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆయన గురించి మాట్లాడవద్దేమో కానీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ ఐటీతో గ్రామాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడని మంత్రి హరీష్ రావు అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబీ, గుజరాత్లో కరెంటు కోతలున్నాయి కానీ తెలంగాణలో కరెంటు కోతలు లేవన్నారు. ఏ సెక్టార్లో చూసినా వృద్ధి రేటులో తెలంగాణ ముందుందన్నారు. దేశంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంలో తెలంగాణ అని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తిట్లలో పోటీ పడితే తాము అభివృద్ధిలో పోటీ పడుతున్నామని ఆయన అన్నారు. ఈ రంగం ఆ రంగం కాదు. గతంలో ఆయన అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకూడదేమో కానీ గతంలో ఆయన ఉన్నప్పుడు ఐటీ అన్నారు. కానీ కేసీఆర్ గారి హయాంలో మీరు గమనిస్తే హైదరాబాద్ లో ఐటీ జరిగింది, పల్లెల్లో వ్యవసాయం కూడా అభివృద్ధి జరిగింది. ఇలా ఐటీ చూస్తే భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ బెంగళూరు యూస్ టు బి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, కానీ ఈరోజు బెంగళూరు కంటే కూడా ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో, ఐటీ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయడంలో, ఆ గ్రోత్ లో చూస్తే తెలంగాణ ఇస్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. జాబ్ క్రియేషన్ లో తెలంగాణ ఇస్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఆనాడు తెలంగాణ వచ్చినాడు 3.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే ఇవాళ 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారు. అంటే 3 రెట్లు పెరిగినాయి ఐటీ ఉద్యోగాలు. ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఉద్యోగాలు కూడా పెరిగినాయి. ఐటీ పెరిగింది, వరి ధాన్యం ఉత్పత్తి పెరిగింది. అంటే రెండు సెక్టర్స్ ఇట్స్ ఏ కాంట్రడిక్టరీ. అంటే అన్ని రంగాల మీద కూడా ప్రభుత్వం ఆలోచించింది. హైదరాబాద్ నగరం అద్భుతంగా ఇలా అభివృద్ధి జరుగుతుంది, మారుమూల పల్లెల్లో కూడా అభివృద్ధి జరుగుతాం. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సౌకర్యాలను తీర్చిండు, తాగునీటి కొరత లేకుండా హైదరాబాద్ లో నీళ్లు ఇచ్చారు. ఇలా ఏ ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లానో, భూపాలపల్లికి వెళ్ళినా ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీటిని హైదరాబాద్ లో ఎట్లిచ్చినామో భూపాలపల్లి ప్రజలకు కూడా అట్లే అందించారు కేసీఆర్ గారు. అదే విధంగా ఇలా కరెంటు, ఇలా భారతదేశంలో యూ టేక్ ఎనీ సిటీ, ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ, దేర్ ఇస్ డొమెస్టిక్ పవర్ కట్స్ ఆర్ దేర్. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలో నల్లూరు గ్రామంలోని 1.70 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 kV సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం. నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ 82పై 14 లక్షల వ్యయంతో మరమ్మతుల పనులు ప్రారంభం కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలపై సీఎం కేసీఆర్ కు ఉన్నంత ప్రేమ మరెవరికీ ఉండదని, తెలంగాణ ప్రజల సమస్యలపై, వారి బాగోగులపై కేసీఆర్ కు ఉన్నంత అవగాహన మరెవరికీ ఉండదని మంత్రి వేముల స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదని, ప్రజలకు ఏమి కావాలో కనీస అవగాహన కూడా లేదన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయతో ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో గత 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల యొక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలో భాగంగా ఇవాళ నల్లూరు గ్రామంలో ముప్కాల్ మండలం ఇవాళ కొత్తగా 2 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. నల్లూరు గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు ఎక్కడి నుంచో పోచంపాడు నుంచి లైన్లు ఉండే నల్లూరు గ్రామానికి ఇక్కడ ఇబ్బంది అవుతా ఉన్నది రైతులకు అని చెప్పి నల్లూరు గ్రామస్తులు, బస్సాపూర్ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తే ఇవాళ కొత్తగా ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 460 కేవలం 460 అగ్రికల్చర్ కనెక్షన్లకు ఇవాళ ఒక కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకునే దిశగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం
ఇవాళ ఎదుగుతున్న సందర్భం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది చాలా గొప్ప విషయం. చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు, ఒక మెయిన్ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రైతుకు 3 గంటలు కరెంటు చాలు, 1 గంట కరెంట్ ఇస్తే 1 ఎకరం బారుతుంది అని, ఆయన ఏమి ఎద్దు తెలియదు, వ్యవసాయం తెలియదు, పారకం తెలియదు. అటువంటి వ్యక్తి మాట్లాడుతున్న సందర్భంలో రైతుకు 3 గంటలు చాలు అని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న సందర్భంలో ఇవాళ కేసీఆర్ గారు రైతుకు 24 గంటలు కడుపు నిండా కరెంట్ ఇవ్వాలని చెప్పి ఇవాళ నల్లూరు లాంటి ఇవాళ గ్రామంలో ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇది కేసీఆర్కు వేరే నాయకులకు ఉన్న తేడా. చాలా 100 చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ఉదాహరణ చాలు. వేరే నాయకుల ఆలోచన ఎట్లా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ వారి ఆలోచన ఎట్లా ఉన్నది, కేసీఆర్ గారి ఆలోచన ఎట్లా ఉన్నది చెప్పడానికి ఈ నల్లూరు గ్రామ సబ్స్టేషనే ఒక ఉదాహరణ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అట్లా ఇవాళ చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే ఇంతకుముందు నేను బస్సాపూర్ గ్రామానికి వెళ్ళి అక్కడ గ్రామ పంచాయతీ భవనం 20 లక్షలతో, అట్లనే 6 లక్షల రూపాయలతో ఎస్సీ వారి సంఘ భవనానికి కూడా నేను అక్కడ భూమి పూజ చేసి రావడం జరిగింది. ఇట్లా రోజు కోట్ల రూపాయలు ఇవాళ నిధులు తీసుకువచ్చి బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల. ఇవాళ ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎవరు ఉట్టిగానే వచ్చి మాటలు చెప్పి పోతా ఉన్నారు. ఇవాళ నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నట్టు మరి ఎంపీగా కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ ఉన్నది, ఆయనకు ప్రధానమంత్రి ఉన్నాడు. నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లా ఉన్నాడో ఆ ఎంపీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు. మరి ఆయన ఎందుకు అభివృద్ధి పనులు డబ్బులు ఎందుకు తీసుకొస్తలేడు గ్రామాల్లోకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. స్టేట్ క్వశ్చన్ ఆయన అడుగుతా ఉన్నాను. చాలా మాట్లాడవచ్చు, కానీ అసలు విషయం ఏంది? ఇప్పుడు ఇవాళ నేను ఇక్కడికి నల్లూరులో 2 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ మంజూరు కోసం ఇవాళ ఇక్కడికి వచ్చినాను. అట్లనే నల్లూరులో 16 లక్షల రూపాయలతో ఒక ఇరిగేషన్ ఛానల్ ఇవాళ భూమి పూజ కోసం వచ్చాను. మరి నువ్వు నల్లూరు గ్రామానికి ఎన్ని తీసుకొచ్చావు? నీది కూడా అధికారం, నీ పార్టీ కూడా అధికారంలో ఉంది కదా, నీకు ప్రధానమంత్రి ఉన్నాడు కదా, నువ్వు నల్లూరు గ్రామానికి ఏం తీసుకొచ్చావు? నేను ఇవాళ నేను 2 కోట్ల రూపాయలు ఇది, 16 లక్షల రూపాయలు అది నేను ఇవాళ తీసుకొచ్చిన. నువ్వేం తీసుకొచ్చావు? స్ట్రేట్ కదా, సేమ్ నాకు గదే ఓట్లు వేసారు, ఒకటే ఓటు వేసారు నాకు. మనిషికి నాకు కూడా ఏం 10 ఓట్లు వేయలే, ఒక మనిషి ఒకటే ఓటు వేసాడు. నీకు కూడా మనిషికి ఒకటే ఓటు వేసి నేను ఎంపీగా గెలిపించినారు. నువ్వేం చేసావు? ఇది వాళ్ళ గమనించాల్సిన అవసరం ఉన్నది. దయచేసి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా, అవసరం వచ్చినప్పుడు, కరెక్ట్ సందర్భం వచ్చినప్పుడు ఆగం కావద్దు. చాలా మాటలు చెప్తారు, చాలా అబద్ధాలు చెప్పిపోతుంటారు. అవన్నీ కూడా ఏమేం చెప్పినారో, ఏమేమి అబద్ధాలు చెప్పినారో, ఏమేం మాటలు చెప్పినారో, ఏమేం మనకు చేయించినారో అన్నీ కూడా తెలుసు మనకి. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ ఒకటే. కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న ప్రేమ, కేసీఆర్కు తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమ, కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అవగాహన, కేసీఆర్కు తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు, మంచి చెడుల మీద ఉన్న అవగాహన ఏ నాయకుడు కూడా లేదు. వికారాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, రత్నారెడ్డి, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా చాలా మంది వచ్చారు. వారితో పాటు మరి మోమిన్ కళాం నుంచి ఎవరైతే రాజమహమ్మద్ గారు, బాలవర్ధన్ గారు, మరి అదేవిధంగా బాబుమయ్య గారు తీసుకొని వచ్చిన వారితో పాటు మరి అదేవిధంగా తిరుమల నుంచి వచ్చిన మంది వెంకట్ చాలా మంది 200 మంది తీసుకొని వచ్చాడట. వారికి మరి వారితో పాటు వచ్చిన అందరికీ, అదేవిధంగా తీవ్రపల్లి నుంచి వచ్చిన మొత్తాన్ని, ధర్మాపురం నుంచి వచ్చిన సర్పంచ్ ఆధ్వర్యంలో, అనిల్ ఆధ్వర్యంలో వచ్చిన వాళ్ళందరూ పేరు మిత్రులు, మీడియా రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు 2 సార్లు నా వెనుక లేనందుకు నాకు లోటు ముందు నేను ఓడిపోవడం కూడా జరిగింది. ఆ విషయాన్ని మీ అందరి ముందర మీ దృష్టికి తీసుకురావాలనుకున్నా. నేను ఎమ్మెల్యే గారికి కారణం చాలా మంది లోపల పెద్ద రామచంద్రారెడ్డి గారు కూడా ఒకరు. అది మర్చిపోయిన విషయం. అది ఆయన 10 ఏళ్ళు నాకు దూరం ఉన్నా కూడా ఈ రోజు ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు పునర్ప్రవేశం చేసినందుకు మనస్ఫూర్తిగా
నా గెలుపుకు మీ కృషి కోరుతూ మరి అదేవిధంగా ఈరోజు నాకు ఓటు ఎప్పుడు వేయలే లింగన్న, ఇవాళ లింగన్న మనసు ఇది చేసుకొని ఈ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలను దృష్టి పెట్టుకొని ప్రసాద్ కుమార్కు పనిచేస్తాం, ఎలక్షన్లో గెలిపిస్తామనే ఉద్దేశంతో లింగాన్ని వచ్చినందుకు లింగాలకు అదేవిధంగా వెంకట్ చెప్పని మాటలు కానీ ఇప్పుడు నాకు ఓటు వేయలే, కానీ నేను మాత్రం ఆయనకు అన్ని సాయం చేసిన. కానీ ఈ రోజు ఈ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలను దృష్టి పెట్టుకొని మందు వెంకట్ కూడా రావడం జరిగింది, అదేవిధంగా హనుమంతు కూడా రావడం జరిగింది. వారితో పాటు సర్పంచ్ ఆంజనేయ గారు కూడా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఆ పార్టీ నేతలు గవర్నర్ను కలిశారు. పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నేతృత్వంలో గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, చిరంజీవిరావు, రామారావు, రాజబాబు తదితరులు విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్ కు వెళ్లారు. అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. గవర్నర్ ను కలిసి బయటకు వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్టుపై ముందస్తు సమాచారం ఇవ్వలేదని గవర్నర్ చెప్పారన్నారు. రాష్ట్రంలో పరిణామాలను గమనిస్తున్నట్లు వివరించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఓ శాడిస్ట్ సైకో కూడా ఇలాంటి దుర్మార్గపు అరెస్టుకు ఆదేశించారని చెప్పారు. యువనేత లోకేష్ పాదయాత్రను ప్రజలు విశేషంగా ఆదరించడం చూసి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని వైసీపీ నేతలకు అర్థమైందన్నారు. ఐపాక్ టీం జరిపిన సర్వేలో అధికార పార్టీ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే వైసీపీ చిరునామా గల్లంతేనని తేలిందని అచ్చెన్నాయుడు చెప్పారు. దీంతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు జరిగిందని విమర్శించారు. దేశంలో, ప్రపంచ దేశాల్లో పేరున్నటువంటి వ్యక్తిని నాకు కూడా తెలియకుండా అరెస్టు చేశారని చెప్పి గవర్నర్ గారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. నేను కానీ మా నాయకులందరం కూడా చెప్తున్నాం, ఇది రాజకీయ కక్షతో రేపెప్పుడు ఎన్నిక జరిగినా వైసీపీ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని తెలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా తెలిసి కావాలని చెప్పి మా నాయకుడి మీద సంబంధం లేని ఒక అక్రమమైనటువంటి కేసు పెట్టి అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఒక సైకోలా వ్యవహరిస్తున్నాడు. ఆయన మైండ్లో ఇంకొకటి లేదు. నేను 16 మాసాలు జైల్లో ఉన్నాను, నాలాగే ప్రతి ఒక్కరికి జైల్లోకి పంపించాలి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక రోజైనా జైల్లో పెట్టాలని చెప్పి కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేశాడు. నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను, మీ ప్రభుత్వం ఏర్పడి
4 సంవత్సరాల 7 మాసాలయ్యింది. ఈ 4 సంవత్సరాల 7 మాసాల్లో మీకు చంద్రబాబు నాయుడు మీద అవినీతి కనిపించలేదా? మీరు ఈ కేసు రిజిస్టర్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని మీకు తెలియదా? ఎందుకు ఇప్పుడే తెలిసింది? మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో 2వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్ వద్ద చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మకు విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు శంకర్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని కక్షపూరితంగానే వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి ఆరోపించారు. మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి 4.5 సంవత్సరాల పాటు కాలం వెళ్లదీసిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయడానికే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిందన్నారు. ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ భవిష్యత్తులో ఏ పార్టీ వారిని అక్రమంగా అరెస్టు చేసినా జనసేన పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పారు. నిన్న అర్ధరాత్రి ఈ తెల్లవారుజామున 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఈ తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినారు. ఇది రాజకీయ కుట్రతోనే ఆయన అరెస్ట్ చేయడమే కాకుండా నిన్న నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తల్ని, తెలుగుదేశం ముఖ్యమైన నాయకుల్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడము, నిర్బంధించడము, వాళ్ళ ఇళ్ల కాడ నిర్బంధించడము, చాలా మందిని స్టేషన్ తీసుకుని అక్కడ నిర్బంధించడము, అంటే తెలుస్తా ఉందన్నమాట ప్రతి ఒక్కరికి. అరెస్ట్ చేస్తాం, పొద్దున అక్రమ అరెస్ట్ చేస్తామని ముందుగానే కార్యకర్తలు ఎవరు టౌన్లోకి రాకుండా, వీధుల్లోకి రాకుండా, ఏమీ జరగకుండా, సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే కూడా ఆ పార్టీ వాళ్ళు ఏం చేయలేకపోయినారు అని అన్ని రకాలుగా కూడా కంప్లీట్ తొక్కేయడం అనమాట, అనదొక్కేయడం. అంటే స్వాతంత్రం లేదనమాట ఎవరికి కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఆయన కొడుకును కూడా పర్మిషన్ కావాలంట. తండ్రిని కొడుకు కలిసేదానికి మామూలుగా ఎవరిని అరెస్ట్ చేసినా భార్య బిడ్డలు జైలు పోతారు, పోలీస్ స్టేషన్ పోతారు, పలకరిస్తారు, ధైర్యం చెప్తారు. అట్లాంటిది ఆయన కొడుకు లోకేష్ కూడా పర్మిషన్ కావాలంట. ఏం ప్రభుత్వమో, ఏం అధికారమో, మొత్తం ఈ వ్యవస్థలంతా కూడా ఎన్ని రకాలుగా వాడుకొని ప్రతిపక్షాలు మొత్తం తొక్కేస్తున్నారు. ఈ ఆటలంతా వైఎస్ఆర్సీపీ ఆటలు భాగంలోనే చర్యగా మేము భావిస్తున్నాం. ఇదే విధంగా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ నోవోటల్ హోటల్లో నిర్బంధించి అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు. ప్రతిపక్షాలంటే వీళ్ళకి ఏదో విధంగా వీళ్ళని అణచివేయాలని ప్రభుత్వం ఖచ్చితంగా ఏదో విధంగా వీళ్ళని ఎట్ట తిరిగి జనాల్లో పోనీయకూడదని చెప్పి చేస్తున్న ఈ చర్యలన్నీ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అనేక మందికి కోర్సులు నేర్చుకుని వాళ్ళకి జాబులు వచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, జాబ్ క్యాలెండర్ అని చెప్పి నువ్వు యువతనంతా మోసం చేసి జాబ్ క్యాలెండర్లో జాబ్లు ఇవ్వకుండా యువతను మోసం చేసినందుకు నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? నువ్వు వాలంటీర్లకు 5,000 జీతం ఇచ్చి దాంట్లో 5,200 ఇచ్చి 200 సాక్షి పేపర్ కొనాలని చెప్పి సాక్షికి డబ్బులు ఇప్పించినవే, ప్రభుత్వం డబ్బు మా ప్రజల సొమ్ముని సాక్షికి ఇప్పించావే, మరి నీ మీద ఎన్ని కేసులు పెట్టి ఎన్నిసార్లు జైల్లో తోయాలని సందర్భంగా ప్రశ్నిస్తున్నావు. కాబట్టి మీరు ఎన్ని చర్యలు చేసినా సరే
మీరు ఎంత ఎంత ఏ విధంగా ప్రతిపక్షాలను అంచవేయాలనుకుంటే అంత విధంగా బలంగా ప్రతిపక్షాలు ఏకమై నేను ఖచ్చితంగా ఓడిస్తాము, నువ్వు ఈసారి ఖచ్చితంగా గద్దె దిగిన తర్వాత నువ్వు చెంచల్ కూడా జైల్లో జీవితకాలం గడపాల్సి వస్తుందని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బంద్కు పిలుపునివ్వడంతో నిరసన చేయడానికి వెళుతున్న మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు. తంగిరాల సౌమ్య గోడ దూకి బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. తంగిరాల సౌమ్యను అడ్డుకుని విచక్షణారహితంగా అతి దుర్మార్గంగా ప్రవర్తించిన పోలీసుల తీరుపై ఆమె మండిపడ్డారు. ఎంపీ అనురాధ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదని ఎంపీ చింత అనురాధ అన్నారు. చేసిన పాపాలు ఎప్పటికైనా బయటపడతాయి. ఎవరైనా సరే ఆ దేవుడి ముందు సమానం. అది సీఎం అవనివ్వండి, పిఎం అవనివ్వండి, లేదంటే నార్మల్ పర్సన్ అయినివ్వండి, శిక్ష అనుభవించక తప్పదు. ఇది ఆ విషయం ఆయనకు కూడా తెలుసు, మన మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే 3 రోజుల ముందు నుంచి కూడా చెప్తున్నారు కదండి, ఏ టైంలో అయినా నన్ను అరెస్ట్ చేయొచ్చు. డివిజన్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, 4కు మించి ఎక్కడ ఎక్కువ మంది ఉండకూడదని, బంద్ పేరుతో దౌర్జన్యంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. బంద్ సందర్భంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద పరిస్థితిని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బంద్ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదని, యథావిధిగా ఆర్టీసీ బస్సులు ప్రజల రాకపోకలు సాగుతున్నాయని అన్నారు. ఈరోజు గూడూరు పట్టణంలో బంద్ వాతావరణం పట్టించుకోకుండా ఆర్టీసీ బస్సులు కానీ, ఆటోలు కానీ, ప్రజలు కానీ, షాపులు కానీ వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దీనికి 144 సెక్షన్ కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగిందని. ఎవరైనా 4 వ్యక్తులు అంతకంటే ఎక్కువ మంది ఇంకోటి ఒక ప్రదేశంలో ఇల్లీగల్గా షాపులు మూయనే కానీ, లేకపోతే రోడ్డు అబ్జెక్షన్ చేస్తే వాళ్ళ మీద కేసు బుక్ చేస్తామని చెప్పాము ముందుగానే. ప్రజలకు ఎవరికి ప్రజాశాంతికి భంగం కల్పిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మాకేమి ఇంటర్వ్యూ అంత అవసరం లేదు. బంద్ పాటించాలని ఉద్దేశం ఉంటే అది సక్రమం కాదు, ఒక్క మార్గం అని చెప్పి తెలియపరచడానికి అందరికీ మా పోలీసు వారి ఎస్ఐ ద్వారా కానీ, సీఎం ద్వారా కానీ ప్రజలకి అందరూ వారి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ట్రాఫిక్ అయితే ఎక్కడ ఆపడం కానీ, చిన్న ఇక్కడ రూరల్ ఏరియాలో కొంచెం జరిగింది, వారి మీద యాక్షన్ తీసుకుంటాము. అంతేగాని ఎక్కువైతే టౌన్లో కానీ ఎక్కడ మేజర్ ఇష్యూస్ జరగలేదు. అక్కడ ఈ మీద పోలీసు వారు అందరూ వికెట్లు వేసుకొని ఎస్ఐలు, మా సబ్ డివిజన్లో ఉన్న ఎస్ఐస్ అందరూ, సిఐస్ అందరూ పెట్రోలింగ్ ఫ్యాక్టరీకి తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ప్రశాంతంగానే ఉంది, ఎక్కడ అంటువాడు ఇన్సిడెంట్ ఏం జరగలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
చంద్రబాబు అరెస్టుపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. ఎప్పుడు ఐటీ అనేవాడని ఇప్పుడు జైల్లో ఉన్నాడని కామెంట్. ముక్కాల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వేముల ప్రారంభోత్సవాలు. తెలంగాణ ప్రజలపై సీఎం కేసీఆర్ కు ఉన్నంత ప్రేమ మరెవరికీ ఉండదని వెల్లడి. కాంగ్రెస్ పార్టీలో చేరిన వికారాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి. కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్. గవర్నర్ను కలిసిన ఏపీ టీడీపీ నేతలు. చంద్రబాబు అరెస్టుపై ఫిర్యాదు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.